ఓ చిన్న మాట వింటారా? ఈరోజు నా అకౌంట్ చూస్తే 1,00,000 మందికి దగ్గరలో వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలోపే కింద డాష్ బోర్డ్ చూస్తే 13 millions యూ రీచ్డ్, కంగ్రాచులేషన్స్. కానీ నా ఫాలోవర్స్ ఓన్లీ 1 lakh. ఇప్పుడు నేను ఆ 1,00,00,000 మంది పైన ఉన్న వాళ్ళలో నేను ఓన్లీ 1,00,000 మందికే నచ్చాను అని హ్యాపీగా ఫీల్ అవ్వాలా? లేదు వీళ్ళందరికీ నచ్చలేదు కదా అని చెప్పి నా ఈ జర్నీని ఇక్కడితో ఆపేయాలా? ఎందుకు చెప్పాను అంటే నాకు ఒక మెసేజ్ చేశారు, ఏంటి నీతులు చెప్తున్నావా అని. నేను అనే పర్సన్ని నిజంగా అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ 1,00,000 మందికి నేను నచ్చినట్టు కంటెంట్ ఇస్తే నా వల్ల వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా అని చెప్పి నా హ్యాపీనెస్ వాళ్ళ హ్యాపీనెస్ని చూసుకోవచ్చు. లేదు ఆ 1,00,00,000 మందిలో ఓన్లీ 1,00,000 మందికే నచ్చాను అని నేను బ్యాక్ స్టెప్ వేస్తే బ్యాకే ఉండిపోతాను కదా. మీరెందుకు మీ లైఫ్లో అన్ని హార్ట్కి తీసుకొని వాళ్ళకెవరికో నచ్చలేదు అని చెప్పి ఎందుకు ఆగిపోతున్నారు? ఎందుకు మీ ఫీలింగ్స్ని చెప్పలేకపోతున్నారు? సరిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు? నువ్వు అనే పర్సన్కి అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు కదా. నిన్ను ఒకరు ఇద్దరు నచ్చారు అన్న వాళ్ళ కోసం అందరి కోసం కొన్ని లైఫ్ని సాక్రిఫైస్ చేసుకుంటూ వెనకడుగు వేస్తున్నావు లైఫ్. మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను అనేది? అందరికీ మనం నచ్చాల్సిన అవసరం లేదు. నీ అనుకునే వాళ్ళకి నచ్చితే చాలు.